ఒరే పక్షి ఎందుకు గూడు కట్టుకుంటుంది? అది సంతానోత్పత్తి కోసం, సంరక్షణ కోసం. నేను గూడు కట్టుకోవాలని గుహల్లోంచి, గుడిసెల్లోంచి ఈరోజు ఆర్కిటెక్ట్ అని పెద్ద పెద్ద కోర్సెస్ దాకా మనం వెళ్ళగలిగాం. అంటే పక్షి మన మొదటి ఆర్కిటెక్ట్, మొదటి ఇంజనీర్ మనకి ఇల్లు కట్టడానికి. ఒకటి సాలెపురుగు, అల్లటం స్టార్ట్ చేసినప్పుడు అది చూసి గమనించి నేను కూడా అల్లాలి అనేటువంటి అల్లికని నేర్చుకుంది సాలెపురుగు దగ్గర నుంచి. అదేవిధంగా అశ్వపద్, గజపద్. ఓకే, అశ్వము గజము ఇవి రెండు అడవిలో ఒకసారి వెళ్ళిన ఒకే దోవలోనే రెండోసారి కూడా వెళ్తాయి. అంత జ్ఞాపక శక్తి వాటికి. వెళ్ళి అక్కడే మంచినీళ్ళు తాగుతాయి. ఎక్కడ అంటే అశ్వపద్, గజపద్. గజం అంటే ఏనుగు, అశ్వం అంటే గుర్రం. ఈ రెండింటిని చూసి మనిషి ట్రాన్స్పోర్టేషన్ నేర్చుకున్నాడు. ఓకే, ఎలా ట్రాన్స్పోర్ట్, నేను కూడా ఇలానే ఒక పాత్లో వెళ్ళాలి అనేటువంటి RNB అంటే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషను వచ్చింది. అదేవిధంగా పక్షి ఎగరటం చూసి విమానము, బాతు, హంసలు ఈదటం చూసి పడవ. అంటే ప్రకృతి నుంచే మనిషి నేర్చుకున్నాడు అన్నీ. అంటే ప్రకృతే పెద్ద పాఠశాల మనకి. వాటిని మర్చిపోయి ఇప్పుడు ప్రకృతిని వినాశనం చేయటం నేర్చుకున్నాం.